రామాయణం రిలీజ్ కి ఇంకా టైం ఉన్నా సరే ఆ సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ వచ్చినా వెంటనే అలర్ట్ అవుతున్నారు జనాలు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మాత్రం సినిమా మీద క్రేజీ హైప్ తెచ్చేసింది. ఇంతకీ ఏంటా అప్డేట్? రాముడి గురించా రావణుడి గురించా అంటారా? కమ్ ఆన్, లెట్స్ వాచ్ దిస్. ఆదిపురుష్ ను చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు నార్త్ రామాయణం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫెయిల్ అయిన చోట రణ్బీర్ గెలిచి చూపిస్తారా? ఆయనకు రాకీ భాయ్ యష్ ఎంత సపోర్ట్ చేస్తారనే మాటలు షురూ అయ్యాయి. రామాయణం ఫస్ట్ పార్ట్ లో రణ్బీర్ కి యష్ కి మధ్య అసలు ఒక్క సీన్ కూడా ఉండదనే మాట నిన్న మొన్నటిదాకా వైరల్ అయింది. కానీ ఇప్పుడు సెట్స్ మీద రాముడు రావణుడు ఇద్దరు ఉన్నారని చెప్పేశారు మేకర్స్. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం పార్ట్ 2 క్లైమాక్స్ కు సంబంధించిన వార్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు కెప్టెన్ నితీష్ తివారీ. యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ పార్ట్ ను, ఆ తరువాత సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో నార్త్ లో సాయి పల్లవి పక్కాగా సెటిల్ అవుతారని నమ్ముతోంది ట్రేడ్ ఇండస్ట్రీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో సింహభాగాన్ని కొల్లగొట్టింది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. కంటెంట్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కింగే అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. 1-2 కాదు, వరుసగా అవార్డులు వరించాయి ఆహా చిత్రాలకి. చిన్న సినిమాల్లో పెద్ద మూవీగా ప్రూవ్ చేసుకుంది 35 చిన్న కథ కాదు. మధ్యతరగతి కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు, దంపతుల మధ్య అన్యోన్యాన్ని ప్రస్తావిస్తూనే పిల్లల చదువుల సంగతులకు అద్దం పట్టింది. లెక్కలర్థం కాని కుర్రాడు సున్నా గురించి ఆరా తీసే విధానం, దానికి తల్లిచ్చిన సమాధానం సినిమాను మనసుకు హత్తుకునేలా చేసింది. అందుకే 1కి 3 అవార్డులు వరించాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి అద్దం పట్టిన సినిమానే. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి అద్దం పట్టింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఆత్మాభిమానానికి మించిందేదీ లేదనే అమ్మాయి మనసును ఆవిష్కరించింది. చదువుకున్న ప్రాముఖ్యతను వివరించింది పొట్టేల్ సినిమా. చదువు ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదనే విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పింది. తెలంగాణ చరిత్రను సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించిన సినిమా రజాకార్. అప్పటి జనం పడ్డ బాధలు, తిరుగుబాటు చేసిన విధానాన్ని కళ్లకు కట్టింది. చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించింది. అందుకే అన్ని విధాలా ప్రజలను మెప్పించిన సినిమాగా ప్రూవ్ చేసుకుంది రజాకార్. ఆహాలో ప్రసారమవుతున్న మెర్సీ కిల్లింగ్ కి కూడా అవార్డుల జాబితాలో మంచి ప్లేస్ దక్కింది. నవ్వడం వరమని అనుకుంటాం, కానీ అదే శాపమైతే ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కిందే రాజు యాదవ్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించడాన్ని డిఫెక్ట్ అనుకున్న యువకుడి జీవితం ఓ అమ్మాయి పరిచయంతో ఎలా మారిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది రాజు యాదవ్. జాన్వీ గురించి ఇటు మనవాళ్లు ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగని నార్త్ కి దూరం అయిపోవడం లేదు ఈ బ్యూటీ. అక్కడ కూడా ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా జాన్వీ పేరు ముంబై మీడియాలో తెగ రిఫ్లెక్ట్ అవుతోంది. లాస్ట్ ఇయర్ నార్త్ లో 2 రిలీజ్లు చూశారు జాన్వీ కపూర్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్ఝా. ఈ ఏడాది కూడా 2 సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. వాటిలో పరమసుందరి ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. పక్కా సౌత్ ఇండియన్ లుక్ లో కనిపిస్తున్నారు జాన్వీ కపూర్. ఎలాగైనా ఈ సినిమాతో నార్త్ లోనూ కమర్షియల్ హీరోయిన్ గా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు శ్రీదేవి తనయ. మరోవైపు టైగర్ ష్రాఫ్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే మాటలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా కేన్స్ వేడుకలో సందడి చేశారు ఈ బ్యూటీ. కేన్స్ డెబ్యూ ఆరాని ఇప్పట్లో మర్చిపోలేనని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఆమె నటిస్తోన్న పెద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది. చరణ్ తో తొలిసారి జోడీ కడుతున్నారు జాన్వీ. దేవరలో ఆమె నటించిన తంగం క్యారెక్టర్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. సెకండ్ పార్ట్ లో ఆమె క్యారెక్టర్ మరింత నిడివి ఉండాలని కోరుకుంటున్నారు జనం. మరోవైపు సౌత్ లో ఏ క్రేజీ ప్రాజెక్ట్ స్క్రీన్ మీదకొచ్చినా నాయికగా జాన్వీ పేరు ఫ్లాష్ అవుతూనే ఉంది. సౌత్ కి జస్ట్ చుట్టంలాగా వచ్చి వెళ్లాలనుకోవడం లేదు జాన్వీ. ఇక్కడే సెటిల్ కావాలనే స్ట్రాంగ్ డిజైర్ కనిపిస్తోంది అమ్మనిలో. ఈ ఏడాది ఆలియాని మృణాల్ ఢీకొట్టడానికి రెడీ అవుతున్నారా? ఈ విషయంలో మృణాల్ కి అడవిశేష సపోర్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నార్త్ లో ఈ టాపిక్ గురించి ఓ పెక్యులర్ డిస్కషన్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటది చూసేద్దాం పదండి. సీతారామంతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకున్నారు మృణాల్ ఠాకూర్. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ అవుతారనుకుంటే అరుదుగా అప్పుడొకటి ఇప్పుడొకటి చేస్తున్నారే తప్ప కంటిన్యూస్ గా కనిపించడం లేదు. రీసెంట్ గా డెకాయిడ్ ప్రమోషనల్ కంటెంట్ తో మళ్లీ పలకరించారు. 2022లో మృణాల్ సీతారామంతో హిందీ ఆడియన్స్ కి హెలో చెప్పినప్పుడే మేజర్ తో బాలీవుడ్ జనం మెప్పు పొందారు అడవిశేష్. మేజర్ లో ఆయన నటనకు ఫిదా అయ్యారు ముంబై ఆడియన్స్. 2022 వైబ్స్ ని రీక్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు శేష్, మృణాల్. ఈ ఏడాది చివరన డెకాయిడ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అయితే వీళ్లు ప్లాన్ చేస్తున్న క్రిస్మస్ డేట్ కి ఆలియా ఆల్ఫా కూడా రెడీ అవుతోంది. సో నార్త్ లో ఆలియా వర్సెస్ మృణాల్ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది.
మీకు నచ్చిన దంపతులు ఎవరని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా అనుష్క విరాట్ పేర్లు చెప్పేస్తున్నారు రకుల్. అంతటితో ఆగారా అంటే నో. సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చని లింక్ చేస్తూ చాలా విషయాలే చెప్పారు. ఇంతకీ ఏంటవి? కుంగ్ఫూ కుమారికి నచ్చిన ప్లేయర్ ఎవరంటే విరాట్ కపుల్ అని స్పాంటేనియస్ గా చెప్పేస్తున్నారు. వాళ్ళిద్దరి అన్యోన్యతలో ఏదో మ్యాజిక్ ఉందనేది రకుల్ చెప్తున్న మాట. భార్యాభర్తలు అంతగా కలిసిమెలిసి ఉన్నప్పుడు చూడ్డానికి ముచ్చటగా ఉంటుందంటున్నారు రకుల్. మరి ఇటీవల నటి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజ్ ని విరాట్ లైక్ కొట్టడం వివాదాస్పదంగా మారింది కదా అని అడిగితే అదంతా టైం వేస్ట్ విషయమండి అని కొట్టిపారేస్తున్నారు. ఇన్స్టాలో కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. కావాలని లైకులు కొట్టడం, అన్ఫాలో చేయడం బై మిస్టేక్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని సీరియస్ గా తీసుకోకూడదు అంటారు రకుల్. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో ప్రతి విషయాన్ని చూసి చూడకుండా పోవడమే ఉత్తమం అన్నది రకుల్ మాట. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదంటారు. సెలబ్రిటీల ప్రతి అడుగును అందరూ గమనిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈ లేడీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.